హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన జీమెయిల్ అకౌంట్లో 2 యూట్యూబ్ ఛానళ్ళు 3 యూట్యూబ్ ఛానళ్ళు ఒక్కొక్కరు రన్ చేస్తూ ఉంటారు. మనకు ఏదైనా ఒక ఛానల్ని మనం పర్మనెంట్గా డిలీట్ చేసేయాలంటే ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. మనం ఛానల్ని ఎలా డిలీట్ చేయాలనేసి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ పైన క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా మనము జీమెయిల్ ఓపెన్ చేసి మనం ఏ ఛానల్ అయితే డిలీట్ చేసేయాలనుకుంటున్నామో ఆ ఛానల్ ఈమెయిల్ ఐడిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. 2-3 ఈమెయిల్ ఐడీలు ఉంటాయి. మనం ఏ ఈమెయిల్ ఐడిలోని ఛానల్ డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ ఐడిని యాక్టివేషన్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసుకోవాలి. ఏ ఛానల్ అయితే డిలీట్ చేసేయాలనుకుంటున్నామో ఆ ఛానల్ని మనం ఓపెన్ చేసుకోవాలి. కింద యూ అనేసి మన ఛానల్ లోగో ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. నెక్స్ట్ పైన సెకండ్ వన్ గూగుల్ అకౌంట్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. ఇప్పుడు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డేటా అండ్ ప్రైవసీ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొంచెము పైకి స్క్రోల్ చేస్తే డిలీట్ గూగుల్ సర్వీస్ అనేసి వస్తుంది, దానిపైన ట్యాప్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఎంటర్ పాస్వర్డ్ అండ్ ఫింగర్ ప్రింట్ అనేసి అడుగుతుంది. మనం ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనము యూట్యూబ్ డిలీట్ అనేసి ఉంది కదా, మనం యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఐ వాంట్ పర్మనెంట్ డిలీట్ అకౌంట్ అనేసి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2 బాక్సెస్ ఓపెన్ అవుతాయి. ఆ బాక్స్ పైన టచ్ చేసి 2 బాక్సుల పైన టచ్ చేసి డిలీట్ మై కాంటాక్ట్ పైన ట్యాప్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఏ ఛానల్ అయితే డిలీట్ చేస్తున్నామో ఆ ఛానల్ ఈమెయిల్ ఐడిని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డిలీట్ మై కంటెంట్ పైన ట్యాప్ చేయాలి. ఇప్పుడు మన ఛానల్ అయితే పర్మనెంట్గా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వచ్చేసి మన ఛానల్ని ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మన ఛానల్ చూపిస్తుంది. పాత ఛానల్ అయినా ఇక్కడ యాక్టివేషన్లో లేదు. ఇప్పుడు వచ్చేసి మనం కొత్త ఛానల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, మన ఛానల్ని ఎలా డిలీట్ చేయాలనేసి. ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.